శుభం తాత. బాలిక మహర్షి, పొరపాటున మేము ఆ బాలిక జన్మరహస్యమును తమతో చెప్పితిమే. ఏమీనూ పర్వాలేదు. ఇదేమీ దేవరహస్యము కాదు. ఆ బాలికకు మనము కనిపించుచున్నామా లేదా అన్నదే దేవరహస్యము. అంజు, ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ ఎక్కడున్నారు? మీరు రెడీ అయిపోయారు కదా? మేము రెడీ డాడీ. వెళ్దామా? ఎక్కడికి వెళ్తున్నారు సార్? షాపింగ్కి మిస్ అమ్మా. ఈరోజు బుజ్జమ్మ బర్త్డే సందర్భంగా డాడీ మా అందరికి కొత్త బట్టలు కొంటున్నారు. వీళ్ళకి మొన్ననే కొత్త బట్టలు కొన్నామా, మరి మళ్ళీ ఎందుకు? మొన్న కొన్నానో లేదో నాకు గుర్తులేదు. అయినా పిల్లల విషయంలో దండగంట ఏంటి మనోహరి? పుట్టినరోజుకి బుజ్జమ్మకి పిల్లలకి కొత్త బట్టలు తీసుకోవాలి కదా. అది కాదు మరి. సాయంత్రం సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నావు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. వెళ్దామా పిల్లలు? మనతో పాటు అమ్మని కూడా తీసుకెళ్దాం డాడీ. అమ్మా? మిస్ అమ్మ డాడీ. ఓ, నన్ను డాడీ అని పిలిచినట్లు మీరు మిస్ అమ్మని అమ్మ అని పిలుస్తారన్నమాట. అవును సార్, అవును. పిల్లలకి అలా పిలవడం అలవాటైపోయింది. చూసావా మనోహరి, మెల్లగా బాగి తనని పిల్లల్ని అమర్ సార్ మనసుకి దగ్గర చేసుకుంటుంది. అర్థమవుతుంది. అమర్, మళ్ళీ మీతో బాగా ఎందుకు? నేను వస్తాను కదా. మీరు వస్తే మేము సరిగ్గా షాపింగ్ చేయలేం. మిస్ అమ్మ అయితే మాకు ఎలాంటివి కావాలో కరెక్ట్గా అలాంటివే కొనిస్తుంది. అంటే నాకు సెలెక్షన్ రాదనుకున్నారా? తను వాళ్ళ కేర్ టేకర్ కదా మనోహరి. పిల్లలకి ఏం కావాలో తనకి బాగా తెలుసు. కరెక్ట్ సార్. అందుకే పిల్లలు నేను రావాలంటున్నారు. నువ్వే రావాలమ్మా. మనోహరి ఆంటీ వద్దు. నువ్వు వస్తేనే మాకు బాగుంటుంది మిస్ అమ్మా. ఓకే, మనతో పాటు మిస్ అమ్మ కూడా షాపింగ్కి వస్తుంది. పదండి సార్ వెళ్దాం. నువ్వెక్కడికి రాతోడు? షాపింగ్ సార్. నువ్వెందుకు? కారు డ్రైవింగ్ చేయాలి కదా. నేను చేస్తాను. మీకు షాపింగ్ మాల్ తెలియదు కదా సార్. మిస్ అమ్మకి తెలుసు కదా, తను చెప్తుంది. నువ్వు ఇంట్లోనే ఉండు. అది సార్, ఇంట్లో ఉండి నేనేం చేయాలి సార్? ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, డెకరేషన్ చేయి. అది కాదు సార్, నేను... అమర్ చెప్పింది చెయ్యి రాథోడ్. పిల్లలు. సార్, ఏంటి? డెకరేషన్ అంటే కింద నుంచి పైన దాకా ఫ్లవర్స్, బెలూన్స్ అన్నీ కడతారు కదా. అవును, కట్టాలి. రాతోడ్ చూస్తే షార్ట్ గా ఉంటాడు. పై దాకా కట్టాలంటే స్టూలో నిచ్చెనో వేసుకోవాలి. అదే మనోహరి అయితే అవేం అవసరం లేదు కదా. అవును సార్, మనోహర్ గారు చాలా హైట్ ఉంటారు. ఎంత ఎత్తుకైనా స్టూలు నిచ్చెన అవసరం లేకుండా కట్టేస్తారు. అంటే నన్ను డెకరేషన్ చేయమంటున్నారా? కరెక్ట్ మనోహరి, నువ్వే డెకరేషన్ చేయి. నేను డెకరేషన్ చేయడం ఏంటి అమర్? నువ్వు చాలా బాగా డెకరేషన్ చేస్తావు కదా మనోహరి. నువ్వు డెకరేషన్ చేయడంలో నువ్వు ఈ సిటీలో ఫస్ట్ కదా. పైగా పిల్లల కోసం ఏమైనా చేస్తానని మీరు చాలాసార్లు చెప్పారుగా. అవకాశం వస్తే అందిపుచ్చుకోండి. మనోహరి, నువ్వు యాదమ్మ ఇంట్లో ఉండి డెకరేషన్ చేయండి.
రాథోడ్ మీకు హెల్ప్ చేస్తాడు. మేము షాపింగ్ చేసి వస్తాం. పదండి పిల్లలు. మ్మ్. ఆ, బాయ్. సార్ని పిల్లల్ని సాగనింపొస్తాను, మీరు ఎక్కడే తగలడండి. ఏదో పొద్దున్నే నా మొహం చూసావని నీకు ప్రతిసారి ఇలా జరుగుతుందేంటి మనోహరి? ఇదంతా నిన్ను చూడడం వల్ల కాదు, దీన్ని చూడడం వల్ల. ఈ దరిద్రాన్ని తగిలేసి బాగీని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే నాకు మనశ్శాంతి ఉంటుంది. ఆగు మనోహరి, ఆ ఫోటోని టచ్ చేయొద్దు. చెంబా, దీన్ని తగలబెట్టాలి. దాని జోలికెళ్తే అమర్ సారు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు కదా. నువ్వు దాన్ని ఏం చేసినా సార్ నిన్ను బయటికి గెంటేస్తారు. ఛా! ఉసే అరుంధతి, నువ్వు చచ్చి కూడా నన్ను సాధిస్తున్నావు కదా. చచ్చిన నీకు ఏ దేవుళ్ళు సపోర్ట్ చేస్తున్నారే? మహర్షి, బాలిక జన్మదిన వేడుకను తన కన్న తండ్రి ఘనముగా జరుపుటకు నిశ్చయించినాడు. హ్యాపీ షాపింగ్ పిల్లలు. థ్యాంక్ యూ రాథోడ్. బాయ్ బాయ్. బాయ్ మిస్ అబ్బా. మహర్షి, ఆ బాలిక వెళ్ళుచు తన హస్తమును చూపుచూ ఎవరికి వీడ్కోలు పలుకుచున్నది? నీకేనేమోనని మాకు సందేహముగా ఉన్నది విచిత్రగుప్త. మాక ఆ, అనినా ఆ పిల్ల పిచ్చుకకు మేము కనిపించుచున్నామా? ఇక్కడ నీవును మేము తప్ప ఇంకెవరినూ లేరు కదా విచిత్రగుప్త. ఎవ్వరూ లేరనిదిరా. అవగతమైనది మహర్షి. ఆ నిండుకుండ రత్తడికే ఆ బాలరుంధతి తన హస్తమును చూపి వీడ్కోలు పలికినది.